నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శారద. వెల్కమ్ టు కన్నా టీవీ. మేము చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చేసేవారు స్వీటు. దీన్ని తాకట్టు అంటారు. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సినవి అరికెలు, రవ్వ, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, ఇలాచి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి దాంట్లో నెయ్యి వేసుకున్నాను. 6 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నాను. దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగినాక తీసుకొని దీంట్లో కొబ్బరి తురుము వేసుకొని వేయించుకోవాలి. ఇది ఒక కొబ్బరికాయ, దీన్ని తురుము చేసుకున్నాను. తురుము ఈ విధంగా వేగినాక దీంట్లో అరికెల రవ్వను కూడా వేసి వేయించుకోవాలి. ఇది అరికెల రవ్వతోనే కాకుండా గోధుమ రవ్వతో, ఏదైనా చిరుధాన్యాల రవ్వతో కూడా చేసుకోవచ్చు. ఉప్మా రవ్వతో కూడా చేసుకోవచ్చు. 500 గ్రాముల రవ్వ 1.5 కప్పు అయ్యింది. ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేగినాక పక్కన పెట్టుకొని స్టవ్ పై వేరే బాండిల్ పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. కొబ్బరి 1 కప్పు, 1.5 కప్పు రవ్వ. రవ్వకి 4 కప్పుల వాటర్, కొబ్బరికి 1 కప్పు వాటర్, మొత్తం 5 కప్పుల వాటర్ తీసుకున్నాను. రవ్వ 500 గ్రాములు, 1 కప్పు కొబ్బరి తురుము కనుక దీనికి సుమారుగా 1/2 కిలో నుంచి 3 పావుల బెల్లం వరకు పడుతుంది. బెల్లం వేసుకున్నాక దీంట్లో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. బెల్లం కరిగినంత వరకు స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని కలుపుకోవాలి. ఈ గిన్నెలో రవ్వ వేస్తే ఫుల్ అయిపోద్దని కొంచెం పెద్ద గిన్నెలో వేసుకున్నాను. 6 నుంచి 7 వరకు ఇలాచీలు దంచుకొని వేసుకున్నాను. వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను. దీనికి పాకం ఏమీ అవసరం లేదు, బెల్లం అంతా కరిగితే చాలు. బెల్లం అంతా కరిగినాక స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ముందుగా వేయించుకున్న కొబ్బరి, అరికెల రవ్వను కొంచెం కొంచెంగా వేసుకొని ఈ విధంగా రుబ్బుకోవాలి. ఉండలు లేకుండా చూసుకొని కలుపుకోవాలి. హల్వా లాగా ఇలా దగ్గరికి అయినంత వరకు కలుపుతూ ఉండాలి. స్టవ్ వెలిగించి స్టవ్ పై వెడల్పాటి కడాయి పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని మనం తయారు చేసుకునే మిశ్రమం అంతా ఈ విధంగా వేసుకొని ఈ విధంగా అంతా ఒకేలా సర్దుకోవాలి. ఇలా అంతా ఒకేలా సర్ది దీనిపై సిల్వర్ ఫాయిల్ పేపర్ వేసుకొని కరెక్ట్గా సెట్ అయ్యే మూత పెట్టుకోవాలి. స్టవ్ పై పెనం పెట్టి పెనం వేడైనాక దానిపై ఈ దాకట్టు ఉంచాలి. ఇలా స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని 10 నిమిషాల వరకు ఉంచుకోవాలి. దీన్ని బాగా చల్లబడినాక తీస్తే ఈ విధంగా వస్తుంది. మా అమ్మమ్మ వాళ్ళైతే రాత్రి చేసి పొద్దున్నే తీసేవారు. ఇది బాగా చల్లబడితే బాగా వస్తుంది. ఇలా కేక్ ముక్కల్లా కట్ చేసుకుని తింటే బాగుంటుంది. మా పిల్లలైతే వీడియో తీసేంత వరకు ఆగకుండా తినేశారు. అంత బాగుంటుంది దాకట్టు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.